ఒకసారి వచ్చి చూడకుండా వెళ్ళిపోయినందుకు నాకు మళ్ళీ దర్శనానికి పుష్కర కాలం పట్టిందండి. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చూపించేది వావిలి మొక్క అండి. ఎంతమందికి తెలుసు ఇది వావిలి మొక్క? మనకి పురుళ్ళకి స్నానాల్లో వేసేవాళ్ళు కదా, ఆ మొక్క అండి అది. ఇప్పుడు ఎక్కేదంతా కూడా కుసుమహరనాథ స్వామి టెంపుల్ అండి. మనం ఈ టెంపుల్ పైకి ఎక్కామనంటే మనకు ఆలయ ప్రాంగణం అంతా కూడా కనిపిస్తుంది. వెనకాలంతా కూడా గోదావరి అండి. చూడండి, ఇసుక దిబ్బలు కనిపిస్తున్నాయి కదా చెట్ల వెనకాల. వాటరు ఇటువైపు ఉన్నాయండి, అటువైపు లేవు. అందుకే ఇలా ఇసుక దెబ్బలు కనిపిస్తుంది. ఇదంతా కూడా ఆలయ గోపురాలు, ఉత్తర ద్వార గోపురం, ఇలాగ దక్షిణ తూర్పు గోపురం అవన్నీ ఇవన్నీ కూడా. పడమర గోపురం, 4 గోపురాలు, మధ్యలో స్వామివారి గోపురం ఉంది. ఇదిగోండి, ఇదంతా కూడా కుసుమహరనాథ స్వామి టెంపుల్ అండి. ఇదంతా కూడా ఈ పైకి ఎక్కామంటే మనకు మొత్తం వ్యూ అంతా కనిపించిద్ది అనమాట, టెంపుల్ వ్యూ అంతా కూడా. ఎప్పుడు మీకు ఫస్ట్‌లో ఒక మాట అన్నాను కదా, పుష్కర కాలం పట్టిందని. అదేంటంటే లాస్ట్ 2015లోనే కదండీ గోదావరి పుష్కరాలయినాయి. అప్పుడు వచ్చామండి ఇక్కడికి. ఇంత ఖాళీ ఎక్కడుందండి అప్పుడు, జనం బాబోయ్ ఎంత రష్‌గా ఉందంటే జనం, చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని అప్పుడు వచ్చామండి. అప్పుడు దర్శనానికి అసలు కుదరలేదు. చాలామంది వెనుదిరిగి వెళ్ళిపోయారు కదా అప్పుడు. మీలో ఎంతమంది అలాగా పుష్కరాలకు వచ్చి దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోయి ఉంటారు? కామెంట్ చేయండి. మేమైతే అసలు దర్శనానికి వెళ్ళలేకపోయామండి. అసలు భద్రాచలంలో అడుగుపెట్టడం కూడా ఫస్ట్ టైం అదే. నేను అసలు ఇంతకుముందు భద్రాచలం రాలేదు. పుష్కరాల కోసమని వచ్చాము, అంటే దర్శనం కోసమని వచ్చాము. పుష్కరాలు చూసుకొని భద్రాచలం అయితే రాములవారి దర్శనం కూడా చేసుకోవచ్చు, పర్ణశాల అన్నీ చూడొచ్చు అని వచ్చాను. కానీ అంత రష్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే నేను ఎప్పుడు రాలేదు కాబట్టి నాకు తెలీదు. అంత రష్ అనేది నేను అస్సలు ఊహించలేదన్నమాట నేను. ఇంకప్పుడు ఇంకా లాభం లేదు, స్నానాలు అయినాయి కదా, మళ్ళీ వద్దాంలే దర్శనానికని. రామయ్య ఈసారి క్షమించి నాయన, ఈ జనంలో నా వల్ల కాదు పిల్లలతోటి అని చెప్పి ఆ రోజు రామయ్యకి చెప్పి వెళ్ళిపోయానండి. అప్పటి నుంచి మళ్ళీ నాకు చూడండి 2026లో కుదిరింది. ఇది ఇప్పుడు మీకు చూసేదంతా కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారం అండి. ఇదంతా కూడా అదిగోండి ఉత్తర ద్వార గోపురం అది. దీని ఎదురుగానే మనకి సీతారాముల వారి కళ్యాణం జరుగుద్ది కదండి, అది ఉందన్నమాట. అదిగోండి ఇప్పుడు చూపించేదంతా కూడా సీతారాముల వారి కళ్యాణం జరుగుద్ది కదండి శ్రీరామనవమికి, అప్పుడు జరిగే ప్రాంతం అండి ఇదంతా కూడా. ఎంత పెద్ద ప్లేస్ అనండి అసలు. మరి అంత పెద్దగా ఉండకపోతే వచ్చే జనాలు కూర్చోడానికి సరిపోవద్దా? ఎంత బాగుందండి. నాకు అసలు మనసుకి ఎంత హాయి అనిపించిందంటే అప్పటి నుంచి కూడా మనసులో అలా ఉండిపోయింది. అర్రే దగ్గర దాకా వెళ్ళి రామయ్య దర్శనం చేసుకోకుండా వచ్చేసాను అని మనసులో అదొక బాధ ఉండిపోయింది అనమాట, ఒక మూల. అప్పటి నుంచి మా వారిని అడుగుతాను, ఒక్కసారి భద్రాచలం తీసుకెళ్ళండి, ఒక్కసారి భద్రాచలం తీసుకెళ్ళండి అని అడుగుతానే ఉన్నాను. అది ఇలాగా ఇప్పుడు కుదిరిందనమాట. మీకు ఆ విషయం తెలుసా? నేను లాస్ట్ చింతామణి గణపతి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామిది దీక్ష తీసుకున్నాను కదా, దీక్ష విరమించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి వారిని అడిగాను అనమాట, స్వామి ఎప్పటి నుంచో రామయ్య దర్శనం చేసుకుందాం అంటే అవ్వట్లేదు నాయన, ఈసారన్నా అనుకుంటున్నాను, పంపించవా, మంచిగా దర్శనం చేయించవా తండ్రి అని ఆయన అడిగానండి. నిజంగా మా ఫ్రెండ్కి కూడా చెప్పాను, ఆంజనేయ స్వామి వారిని అడిగాను దర్శనం చేయించవా అని. చూడాలి వెళ్తామో లేదా అని అన్నానండి. అన్న తర్వాత సంక్రాంతి రోజు అనుకుంటా మేము బయలుదేరింది. సంక్రాంతి రోజా కనుమ రోజా, సంక్రాంతి నైట్ అనుకుంటా. సంక్రాంతి నైట్ వెళ్ళాము. పిల్లలేమో ఊరు రామన్నారని చెప్పి ఇక్కడే ఉండిపోయాం వైజాగ్లోనే. ఇంకా పిల్లల్ని వదిలేసి ఇంకా మేమిద్దరం వచ్చాం అనమాట. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా గోదావరమ్మ అండి. అదిగోండి నీళ్లు చూసారా, ఇటువైపే ఉన్నాయి అట్లేవు. అదండి నా భద్రాచల దర్శనం వింతలు విశేషాలన్నమాట. ఇదంతా కూడా ఆలయ వెనకాలండి. ఓకేనండి, బాయ్ బాయ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.